హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. హ్యాపీ దసరా. ఈరోజు సరస్వతి పూజ అనమాట. సో అందుకని చెప్పి పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసి రెడీగా ఉన్నాం. సో ఏంటంటే ఫ్లవర్స్ అవి తీసుకురావాలి. మా డాడీ ఏమో క్యాటరింగ్ ఏదో ఉందని చెప్పి వేరే ఊరు వెళ్ళారు. సో నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నేను అవన్నీ తీసుకురావాలన్నమాట. సో మీరు మీ దసరాని ఎలా జరుపుకుంటున్నారు ఏంటనేది కమెంట్లో చెప్పండి. మనం బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. రండి వెళ్దాం. ఆ రోజు పూజ అంతా నేను మా చెల్లి స్వహస్తాలతో జరిగిందనమాట. సో మా అమ్మ అసలు ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు. మేమే అన్నీ క్లీన్ చేసుకొని చేసాము. మా టెర్రస్ మీదకి వచ్చాం. ఇక్కడ పూలు ఉన్నాయి, అవి కోద్దాము. అసలు ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువ కనిపిస్తున్నాయి. మా డాడీ ఎప్పుడు ఎక్కువ పూలు తెస్తారో అప్పుడు నిండా ఉంటాయి. అప్పుడు ఇది ఎక్కువైపోతాయి, అవి ఎక్కువైపోతాయి. కానీ ఈసారి తక్కువ తీసుకొచ్చాను కదా బయటికి వెళ్ళి, ఇక్కడ కూడా తక్కువ ఉన్నాయి. శంఖం పువ్వులు, ఇంకా కింద కూడా ఉన్నాయి. సో కోసుకొని వెళ్దాం. ఎత్తి కొడితే ఎన్ని పూలు వచ్చినాయి. సో చూసారు కదా ఎన్ని పూలు అయితే వచ్చాయో. సో కిందను కూడా కొన్ని చెట్లు ఉంటాయి, అక్కడ నందివర్ధన పువ్వులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే నేను వచ్చేలోపు మా చెల్లి నీట్గా అన్నీ డెకరేట్ చేసేసింది ఫ్లవర్స్ తోటి. ఈలోపు చందనం కలుపుతుందన్నమాట. సో మేము మా పూజ గదిని ఇలా అయితే అలంకరించుకున్నాం. చూసేయండి మీరు. ఇది లాస్ట్ టైం కృష్ణాష్టమికి అని చెప్పి నెమలికల్ని అట్లా పెట్టాము. సో ఇంకా అలానే ఉంచేసామన్నమాట. సో బాగానే ఉంది కదా అని చెప్పి. సో శారీ కట్టుకోబోతున్నాం అనమాట. నేను చెల్లి సేమ్ కాంట్రాస్టింగ్ కలర్స్లోనే. నేను బ్లూ విత్ గ్రీన్ అండ్ మా చెల్లి వచ్చేసి పింక్ విత్ పీచ్ కలర్ టైప్ అనమాట శారీ, ఆ టైప్లో. సో ఇద్దరం సేమ్ తీసుకున్నాము. ఇది మేము భీమవరం వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. సో ప్రతిసారి సరస్వతి పూజ చేసుకుంటాము ఇంట్లో. సో ఫస్ట్ టైం ఇది మాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది 3rd ఇయర్. ఫస్ట్ ఇయర్ చేసుకోలేదు అనుకుంటా మేబీ, కానీ చేసుకున్నాము. ఇప్పుడంటే 2 టైమ్స్ కూడా వైట్ కలర్ శారీయే వేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫస్ట్ టైం అయితే వైట్ కలర్ది కేరళ శారీస్ ఉంటే అవి వేసుకున్నాము. ఇప్పుడు ఏమి ఇదనమాట. సో మా చెల్లి పూజ చేస్తుంది, నేను దీపాలన్నీ వెలిగిస్తున్నాను అనమాట. మా మమ్మీ వెనక నుంచి వచ్చి వీడియో తీస్తున్నారు. సో లాస్ట్ టైం ఇంకా బాగా జరిగింది. అప్పుడు అక్క వాళ్ళు ఉన్నారు, కార్తిక్, కౌశిక్ వీళ్ళంతా కూడా ఉన్నారు. పిల్లలందరినీ పిలిచి కథంతా చదివించి పిల్లలకి బుక్స్, పెన్స్ అన్నీ ఇచ్చామన్నమాట. సో లాస్ట్ టైము. సో ఈసారి మాత్రం నేను మా చెల్లి చేసుకున్నాను. వెలిగించిన ప్రతి దీపం దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వేసి మేమైతే దండం పెట్టుకున్నాం అనమాట. సో దండం పెట్టుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ సరస్వతి అమ్మవారికి మేము అభిషేకం అయితే చేయబోతున్నాం అనమాట. సో పసుపు, కుంకుమ, పాలు, నీళ్ళు ఇంకా అన్నిటితోటి మేమైతే అభిషేకం అయితే చేయబోతున్నాము. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే మేము ప్లేట్లో అట్లాగా పీఠం కింద పెట్టి దాని మీద అయితే మేము సరస్వతి అమ్మవారిని నిలబెట్టాము. సో ఈలోపు అయితే చెల్లి అభిషేకానికి అన్నీ రెడీ చేస్తుంది. అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసి ఇప్పుడు ఒకదానికొకటిగా అయితే మేము అభిషేకం అయితే చేయబోతున్నాము. చూసేయండి మీరు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళవాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ
नाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम्। చూసారు కదా, అభిషేకం అయితే అయిపోయింది. అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాము. ఇప్పుడైతే చెల్లి కూడా హారతి తీసుకొని మేము లేచి దండం పెట్టుకొని, అభిషేకం చేసిన నీళ్ళని మనం పడేయకూడదండి, మొక్కకి వేసుకుంటే చాలా మంచిది అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే మొత్తం అభిషేకం చేసిన పళ్ళంని బయటికి తీసుకెళ్ళి నీట్గా అమ్మవారిని చిన్న మంచి క్లాత్ తుడిచేసి అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా మా మొక్కకు అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు అమ్మవారి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నామండి. అక్కడైతే చిన్న లోటస్ పెట్టాము. ఆ లోటస్ మేము ఆర్టీ పూజ సామాగ్రి పేజ్లో మేము ఇన్స్టా పేజ్లో తీసుకున్నాం అనమాట. సో లాస్ట్ టైం ఆల్రెడీ మీకు చెప్పాను అది. సో అమ్మవారిని అయితే నీట్గా అందులో అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఆ కలువ పువ్వులో పెట్టుకుంటున్నాము. చుట్టూరు నీట్గా ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసుకొని మేమైతే పూజ అయితే చేసుకున్నాం అనమాట. చూసారా, చామంతి పువ్వులు అసలు చాలా అంటే చాలా నిండుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడడానికి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మేమైతే అమ్మవారి అష్టోత్తరాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. మీరు కూడా చూసేయండి, ఓకేనా. ప్రసాదంగా అయితే బెల్లం అయితే సమర్పించుకున్నాము విఘ్నేశ్వరుడికి. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ అయితే చేయాలి కదండి. మేమైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసి మేమైతే ధూపం అయితే ఇచ్చేసాము అగరబత్తీలు వెలిగించుకొని. ఇంకా తర్వాత అయితే మనం పూజ స్టార్ట్ చేసుకున్నాం. మేము పెట్టుకున్న ఫొటోస్ అన్నిటికీ అలాగే ప్రతి విగ్రహానికి కూడా మంచిగా పువ్వులు, పసుపు, కుంకుమ అలాగే అక్షంతులు వేసుకొని దండం అయితే ఫస్ట్ పెట్టుకున్నామండి. తర్వాత అయితే మేము పూజ స్టార్ట్ చేసుకున్నాము, అమ్మవారి పూజ. వైష్ణవి భాగవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని శ్రీ గజలక్ష్మీ పాలయ మాం. ఇప్పుడైతే మేము టీవీలో అమ్మవారి అష్టోత్తరాలు అయితే పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని మేము ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకొని నీట్గా అయితే మేమైతే పూజను అయితే కంప్లీట్ చేసుకుంటా వచ్చామన్నమాట. సో చూసేయండి మరి. సురదేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పాలయ మాం. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ భూషితవాసిత వాద్యనుతే కనకధరా స్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపతే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి జయ పాలయ మాం. పూజ అయితే అయిపోయిందండి. మేమైతే ప్రసాదంగా అయితే చక్కెర పొంగల్ని చేసాము. అలాగే తాంబూలం కూడా పెట్టుకొని అమ్మవారికి అయితే సమర్పించుకున్నాం అన్నమాట. ఇంకా తర్వాత మేము అగరబత్తి వెలిగించుకొని
ధూపం అయితే చూపించాము. ఇంక ఇప్పుడు చివరిగా అయితే మనం హారతిని అయితే ఇచ్చుకుందామండి. प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकि विनाशिनि रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधि दायिनि कलिवलहारिणि काम्यफलप्रद हस्तयुते जय जय हे मधुसूदन कामिनि. సో పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మా చెల్లి కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట. సో నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా సరే అదంత త్వరగా పగలదు. అది ఎప్పుడైతే త్వరగా పగలదో నేను ఏదైతే మనసులో అనుకుంటున్నానో అది అంత త్వరగా జరగదు అని నేను నమ్ముతాను అనమాట. ఇన్ కేస్ అది త్వరగా పగిలితే అది నేను కోరుకున్న కోరిక త్వరగా జరుగుతుంది అన్న నమ్మకంలోనైతే నేను ఉంటాను. సో కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర పెట్టి మేమైతే ఇంకా టిఫిన్ అది చేసామన్నమాట. సో చూసేయండి మరి, అండ్ కమెంట్ చేయండి నేను కట్టుకున్న శారీ బాగుందా, మా చెల్లి కట్టుకున్న శారీ బాగుందా, అండ్ ఎవరికి బాగా సూట్ అయింది అని చెప్పి. ఓకేనా? మీరు ఒకసారి చూడండి మా చెల్లి కొబ్బరికాయ కొట్టే విధానం. అది ఎలా కొడుతుందంటే పైన కొడుతుంది. అసలు నేను ఇంకా చాలా బిట్స్ కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎంతసేపు టుక్ 5 to 6 minutes వరకు అట్లానే కొడతా ఉంది, అవ్వలేదన్నమాట. చివరికి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను నేను. जय जय हे मधुसूदन कामिनि श्रीधनलक्ष्मी पालय मां जय जय हे मधुसूदन कामिनि श्रीधनलक्ष्मी पालय मां. టైం 11 అయ్యింది. పూజ ఇప్పుడు అయిందన్నమాట. సో ఇప్పుడు టిఫిన్ తీసుకురావడానికి వెళ్తున్నాను నేను. మా డాడీ లేరు కదా, సో బైక్ ఇక్కడ వదిలేసి వెళ్ళారనమాట. సో టిఫిన్ తీసుకొచ్చి 11కి ఏం టిఫిన్ ఉంటుందో తెలీదు, ఏం టిఫిన్ ఉంటే అదే పట్టుకుని రావాలి. సో ఫుల్ ఆకలి అనమాట. సో హౌ ఈజ్ మై అవుట్ఫిట్? సో నేనైతే బైక్ వేసుకొని టిఫిన్ తేయడానికి వెళ్ళాను. మా చెల్లి అది రికార్డ్ చేసిందనమాట పైనుంచి. సో ఆ క్లిప్ని కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ ఫస్ట్ టైం అనమాట శారీతో బైక్ డ్రైవ్ చేయడము. ఎప్పుడు డ్రైవ్ చేశాను కానీ శారీతో మాత్రం చాలా తక్కువ. సో అట్లానే వెళ్ళి టిఫిన్ తీసుకొని అయితే వచ్చాను అనమాట. అసలు ఏం టిఫిన్స్ లేవు గైస్. నేను సెంటర్ వరకు వెళ్ళాను అనమాట. సో వెళ్ళి అప్పుడు వచ్చాను. శారీతో డ్రైవింగ్ ఫస్ట్ టైము. బాబాయ్ మాదిగా లేదు అసలు. అర్థం బాగా గైస్, పూజ అయిపోయింది. టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. చెప్పాను కదా మా డాడీ వంటకి వెళ్ళారని చెప్పి. సో నేను ఇప్పుడు టిఫిన్ లేదు, టైం 11:30 అయిపోతుంది కదా. దొరికింది అనమాట. సాంగ్ దొరికింది. సో హ్యాపీ దసరా. మీరు సరస్వతి పూజని ఎలా చేసుకున్నారో చెప్పండి. మా పూజ అయితే బాగానే జరిగింది. సో అదనమాట. సో ఐ టాక్ యు లేటర్, బాయ్. చీర కట్టుకున్నాను కదా, కాంప్లిమెంట్స్ ఇస్తారనుకుంటే పెళ్ళి అయిపోయి 10 సంవత్సరాల తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చినట్టుంది అని చెప్పేసి అన్నారు. ఇంతకు మించిన కాంప్లిమెంట్ ఇంకేం కావాలి. ఏంటి అమ్మాయిలు చబ్బీగా ఉండే హక్కు లేదా? ఇండియన్ పేరెంట్స్ తీసేస్తారు లావుగా ఉన్నావు అని చెప్పి. మా చెల్లి అంటుంది అలాగని, నీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొక 10 years నీ పెళ్ళి అయ్యి 10 years అయిన తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చినట్టు ఉందని చెప్పేసి అంటుంది. అంతలా ఉన్నానా? ఏమానండి బాబా. సో మనం ఓవరాల్గా మన పూజ లుక్ని అయితే చూద్దాము, సరేనా? గైస్, వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ డ్యాన్స్ రీల్ అనమాట. బట్
మా చెల్లి ప్రొఫెషనల్ డాన్సర్, షీఈస్ డూయింగ్. బట్ నాకు ఆ స్టెప్స్ ఏమీ రావట్లేదు. తను ఒక్కదానే వేయమని చెప్పినా తను వేయట్లేదు. సో ఈజ్ దిస్ ఫేర్? మీరే చెప్పండి. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఎవరికైనా టాలెంట్ని వాళ్ళు ఉపయోగించారు అంతే కదా. 3 అవుతుంది టైం, ఏమి తినలేదు. ఆకలి ఆకలి ఆకలి. విల్ యూ సీ మై క్లైమేట్? మా క్లైమేట్ చూస్తారు ఎలా? చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. పిచ్చి దానిలో ఉన్నాను. సో ఇంకా తర్వాత చాలా ప్రయోగాలు అయితే చేసిన తర్వాత మా చెల్లి ఒక డ్యాన్స్ రీల్ చేసింది. ఇంకా తర్వాత అయితే తినడానికి వచ్చేసాము. పులిహోర విత్ స్వీట్ ఏంటిది, పాయసం అనమాట. సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోదామా మరి? హే గాయ్స్, నిన్న పూజ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా నీట్గా సర్దుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనం పూలు అవి పెట్టుకొని దండం పెట్టుకోవాలి. సో లెట్ మీ డూ ఇట్ గాయ్స్. పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టిఫిన్ చేయాలి. సో ఇదండి మా సరస్వతి పూజ వీడియో. నెక్స్ట్ టైం మేము దేవి చౌక్ వెళ్ళాం అనమాట. నెక్స్ట్ బ్లాగ్ నేను అదే పెట్టబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ వీడియో. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ